హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట మునక్కాయ తాలింపు. సింపుల్గా టేస్టీగా మునక్కాయ తాలింపు ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మా ఇంట్లో మేము మునక్కాయ తాలింపు ఎలా వండుకుంటామో ఆ పద్ధతి తయారీ విధానం చెప్తాను. మరి సన్న మునక్కాయలు కాకుండా మరి లావు మునక్కాయలు కాకుండా మీడియంగా ఉండే మునక్కాయలు ఒక 3 తీసుకున్నాము. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాము. ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మునక్కాయలు మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. మునక్కాయలకి పీల్ తీయకూడదు. మునక్కాయలకి పీల్ తీసి తాలింపు వండినట్టయితే దబ్బలు విడిపోతాయి. పీల్ తీయకుండానే మునక్కాయలు మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మునక్కాయ తాలింపు. పథ్యం చేసే వాళ్ళకు కూడా మునక్కాయ తాలింపు బాగా పెడతారు. ఈ విధంగా కట్ చేసుకోవాలి మునక్కాయ ముక్కలు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మునక్కాయ తాలింపు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కలన్నీ ఒక దబరలో వేసేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కలన్నీ మనము శుభ్రంగా కడుక్కుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మునక్కాయ తాలింపు. శుభ్రంగా కడిగి ఒక 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మునక్కాయ తాలింపు. ఈ మునక్కాయ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసేసి ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కలు మనము ఉడకబెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టేసి ఒక 5 నిమిషాలు ఈ మునక్కాయ ముక్కలు ఉడికించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మునక్కాయ తాలింపు. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మునక్కాయ తాలింపు. ఇప్పుడు ఇవి ఉడికాయి ఫ్రెండ్స్. ఈ మునక్కాయ ముక్కల్లో నీళ్లు వంచేసి ముక్కలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేసేసి తర్వాత కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి కూడా వేసేసి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ తాలింపు. ఒకసారి బాగా కలిపేసి కాసేపు ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ తాలింపు. సన్న మంట పెట్టేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మునక్కాయ ముక్కలు ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసాము, చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసాము. కాసేపు వేగించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనము ఉడికించి పక్కనుంచిన మునక్కాయ ముక్కలు కూడా వేసేసి సన్న మంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. సన్న మంట మీద ఈ మునక్కాయలు వేగనివ్వాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మునక్కాయ తాలింపు. ఏ కూర అవసరం లేదు. ఈ మునక్కాయ తాలింపుతోనే హ్యాపీగా భోంచేయవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మునక్కాయ తాలింపు. సన్న సెగ మీద బాగా ఎర్రగా వేయించేసుకోవాలి మునక్కాయలు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మునక్కాయ తాలింపు రెడీ అవుతుంది. ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా వేగుతుందో. మునక్కాయలతో రకరకాల కర్రీస్ వండుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది మునక్కాయ తాలింపు. ఏ కూరలు లేకపోయినా మునక్కాయ తాలింపుతో హ్యాపీగా అన్నం తినొచ్చు. సన్న మంట మీద బాగా ఎర్రగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కలు బాగా ఎర్రగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు కొబ్బరి కారం వేసుకోవాలి. కొబ్బరి కారం వేసిన తర్వాత మరో 2 నిమిషాలు ఈ తాలింపు సన్న సెగ మీదే వేగనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మునక్కాయ తాలింపు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కర్రీస్ ఏం లేకపోయినా ఈ మునక్కాయ తాలింపుతోటి భోంచేయవచ్చు హ్యాపీగా. పథ్యం చేసే వాళ్ళకు కూడా ఈ మునక్కాయ తాలింపు పెడతారు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు మునక్కాయ తాలింపు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలు చాలా సింపుల్ రెసిపీ మునక్కాయ తాలింపు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మునక్కాయ తాలింపు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ మునక్కాయ తాలింపు రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయిందో. మునక్కాయ తాలింపు కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఈ మునక్కాయ తాలింపు అయితే రెడీ అయింది. అంతే ఫ్రెండ్స్, మునక్కాయ తాలింపు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.